24వ అధ్యాయము 60వ వచన భాగంలో రాయబడిన మాట, వారు రెబెకాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకుందురుగాక అని ఆమెను దీవింపగా. దేవునికి స్తోత్రం. అక్కడ రాబడిన వాక్య భాగం ఏమని అడిగితే, రెబెకాను గురించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క సహోదరుడు కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రెబెకాని దీవిస్తున్నారు. ఏమని తెలుసా? నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చేటువంటి సంతానాన్ని బట్టి అనేకమైనటువంటి సంతానం కలిగినటువంటి వారముగా దేవుని కృపలో వారి కుటుంబం వర్ధిల్లుదురుగాక అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అలాగైతే మా ప్రియులు సుగంధరాజు గారిని అలాగే సహోదరి సింధు గారిని ప్రేమించి వారికి ఇవ్వబోతున్నటువంటి సంతానము ఆ తల్లి గారు లేదంటే సింధు సహోదరి గారు వేల వేలకు తల్లి వగుదురుగాక. ప్రభు వారి కుటుంబాన్ని దీవించునుగాక. బిడ్డ తల్లి క్షేమంగా ఉంచునుగాక. వారు మరి తల్లి గారి ఇంటికి వెళ్ళి మరలా క్షేమంగా అత్తగారింటికి వచ్చేంత వరకు ప్రభు వారికి తోడై ఉండి నడిపించునుగాక. గట్టిగా హల్లెలూయా. అందుకంటే ప్రాముఖ్యంగా ప్రభు వారు అనుకున్న కోరిక యావత్తును సఫలీకృతం చేయనుగాక. వారు ఎవరినైతే కోరుకుంటూ ఉన్నారో ప్రభు వారికి చక్కటి బిడ్డని ఇచ్చునుగాక. గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీ కుడి హస్తాలు సహోదరి సింధు గారి వైపు చాపినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మొదటిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అనంతరం పాస్టర్ గారిగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నా తండ్రి, మహాపరిశుద్ధ ఘనమైన స్థితులు స్తోత్రంలో వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా ఇదిగో నేను మెద్దాలు వంటి సమయంలో ప్రభావ అయ్యా సహోదరి సింధుని మీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకే వందనాలు. నాయన గడిచిన 6 మాసములు ప్రభావ నీ బిడ్డను తండ్రి నాయన క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చిన నాయన భర్త తండ్రి సహోదరుడు నాయన సురేష్ గారు మీకు జ్ఞాపకం చేసుకోండి. నలుగురిని ప్రేమించి మీరు ఇచ్చిన నాయన సంతానం మీకు వందనాలు అయ్యా. నా తండ్రి డెలివరీ అయ్యేంత వరకు ప్రభావ తల్లి బిడ్డ నాయన క్షేమంగా ఉండటానికి మీకు సహాయం చేయండి. అయ్యా తల్లి వారి కుటుంబాన్ని నాయన అత్యంత వారికి ప్రభావ మీరే దీవించండి, ఆశీర్వదించండి. వచ్చినటువంటి బంధువులందరినీ మీరే ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నాయన ఎదగడానికి సహాయం చేయమని, నీ కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మా ప్రియ సహోదరి సింధు గారి కొరకు, ప్రేమ చేసిన భర్త గారు నాయన సుగంధరాజు గారి కొరకు, వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఇరువుని ప్రేమించి ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకే వందనాలు. నెలలు నిండుతుండగా నాయన బిడ్డ తల్లి క్షేమగుడినట్లుగా సహాయం చేయండి. ఎన్నో దినములుగా నాయన నీ సన్నిధానంలో ప్రార్థించగా మీరు తెరిచిన గర్భాన్ని బట్టి నీకే వందనాలు. అంతకంటే ప్రాముఖ్యంగా నాయన వారు కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న విషయాన్ని మేము గ్రహించాం. నీ చిత్తం ఏదైతే ఉందో ప్రభు మీరు జరిగించండి నాయన. మంచి బిడ్డని మీరు ఇచ్చినది నీకు వందనాలు. ఆ కుమారుడైనా కుమార్తెనైనా సరే నీ సేవలో నీ కృపలో ఆ బిడ్డను ఎదగడానికి సహాయం చేయండి నాయన. నీకే స్తోత్రాలు. నీకు సీమంత కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. వచ్చిన బంధుమిత్రులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అత్తింటి వారి కొరకు, పుట్టింటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఇరువురు కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్న మీరు దీవించండి. ప్రార్థనా పూర్వకంగా వారు సిద్ధపడుతున్న గారి కృపను తోడుగా ఉంచండి. దాని కార్యక్రమం అయిన తర్వాత నాయన వారికి తల్లి గారింటికి వెళుతుండగా నీ కృపను తోడుగుంచి మరలా అయ్యా నీకే స్తోత్రం డెలివరీ పొందుకుని నాయన మరలా అత్తగారింటికి వచ్చేంత వరకు తండ్రి నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారికి ప్రేమించినటువంటి భర్తగా అయ్యా సుగంధరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ చేయించిన ప్రతి పనంతటి కృపను తోడుగా ఉంచండి. అక్కడ ఆరోగ్యత నింపండి. వారి ఇరువుని ప్రేమించినది నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించమని ఏర్పాటు చేయబడిన ప్రేమినంతటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైతే ఖర్చు పెట్టారో అంతకు 100 పరిధులు మీరు దయచేసి నడిపించి వాడుకునమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక సహవాసం సమాధానం ఇంతవరకు ప్రార్థించినటువంటి మా ప్రియులు సహోదరి సింధు గారికి, భర్త గారు సుగంధరాజు గారికి, వారిని ప్రేమించబోతున్న సంతానం అంతటికి, అలాగే తల్లి గారి కుటుంబానికి, అత్తింటి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మెండైన దేవుడు సదాకాలం మనందరిపై కుమ్మరించి తన సేవా పరిచయం అంతట్లో అంతవరకు నడిపించి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరూ పొందనాలు.